దానికి ఆన్సర్ చెప్పండి. మీలో తెలివి తక్కువ వాళ్ళు ఎవరు? ఎవరో లేరు. ఎవరు? ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఖాళీ మెదడుతో వస్తాడు. మీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం మీ అందరికీ మంచి విషయాలు చెప్తుంది. దాన్ని మీరు నేర్చుకుని మంచి మనుషులుగా మారుతారు. మీకంటే తెలివైన వారు ఎవ్వరూ లేరు. మనకి మనమే తెలివైన వాళ్ళము. కాబట్టి ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే పిల్లలు చెడు లక్షణాల వైపుకు పోకుండా ఉండాలని భారతదేశ ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వము కూడా ఈ కార్యక్రమాలని జరుపుతున్నది. అందుకోసం అని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా లేచి నిలబడాలి. ఎవరో మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ప్లెడ్జ్ చేస్తామన్నమాట, ప్రతిజ్ఞ. మీరు కుడి చేయి ముందుకు పెట్టుకోవాలి. అందరూ కూడా కుడి చేయి ముందుకు పెట్టుకోవాలి. స్టూడెంట్స్ కుడి చేయి ముందుకు పెట్టండి. అందరూ కుడి చేయి ముందుకు పెట్టండి. ఓకేనా? మాట్లాడకూడదు. ప్రతిజ్ఞ అన్నప్పుడు మాట్లాడకూడదు. మనందరము జనగణమన పాడుతున్నప్పుడు ఎలా అయితే ప్రశాంతంగా ఉంటామో అదేవిధంగా ప్రతిజ్ఞ చేసినప్పుడు ఎవరో మాట్లాడకూడదు. ఓకేనా? భారతదేశ పౌరులుగా భారతదేశ శాంతి భద్రతల కొరకు, భారతదేశ సౌభ్రాతత్వం కొరకు భారతదేశాన్ని మత్తు రహిత దేశముగా తయారు చేయడానికి మేమందరము కంకణబద్ధులమై ఉంటామని, మాకంటే పెద్దవారు కానీ తోటి సహచరులు కానీ ఎవరైనా మమ్మల్ని మత్తు పదార్థాల వైపు రమ్మని పిలిస్తే వారి జోలికి పోమని, మమ్మల్ని ప్రలోభపరిచిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నం చేస్తానని, మా చుట్టుపక్కల ఎవరైనా మత్తు మందులకు అలవాటు పడిన వ్యక్తులు ఉంటే వారందరినీ మంచి వ్యక్తులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తానని, దానిని సామాజిక బాధ్యతగా స్వీకరిస్తానని మనసా వాచా కర్మేణ త్రికరణ శుద్ధిగా నా దేశాన్ని మత్తు రహిత దేశముగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మాట్లాడతారు.